హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని టాక్స్. అందరైతే ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో హెల్తీ క్యారెట్ జ్యూస్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. నేనైతే 4 క్యారెట్లు అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ క్యారెట్స్ 4 అయితే సరిపోతాయండి. 2 గ్లాసెస్ జ్యూస్ అయితే వస్తుంది. ఈ క్యారెట్స్ని అయితే మనము పీల్ తీసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాక ఈ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టాక ఇలా పౌడర్ లాగా వస్తుంది. వాటర్ అయితే వేయొద్దండి. ఇందులో అయితే మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుందండి. అందుకు మనకి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది జ్యూస్కి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందామండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మనకి ఇద్దరైతే తాగొచ్చండి. 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే వస్తుంది. దీన్నైతే మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టాక మనకి ఇలా అయితే వస్తుందండి జ్యూస్. ఈ జ్యూస్ని అయితే మనము ఒక గిన్నె తీసుకొని ఒక క్లాత్ వేసుకొని అయితే వడకట్టుకుందామండి జ్యూస్. ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక క్లాత్ వేసుకోండి, పల్చాటి క్లాత్లో అయితే మనకి వేస్ట్ అంతా నిలిచిపోయి జ్యూస్ అనేది టోటల్గా వచ్చేస్తుందండి. ఇలా అయితే పోసుకొని ఇలా అయితే వడకట్టుకుందాము. క్యారెట్ జ్యూస్లో అయితే చాలా వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. మన బాడీకి ఎంతగానో చాలా హెల్ప్ అవుతుందండి క్యారెట్ జ్యూసు. మనం వీక్లీ ఇలా 2 to 3 టైమ్స్ కనుక మనం ఈ జ్యూస్ని కనుక తీసుకుంటే మన బాడీలో చాలా మార్పు అయితే వస్తుందండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంటుంది. ఇలా అయితే బాగా స్క్వీజ్ చేసేసుకోండి, ఏం జ్యూస్ లేకుండా. వేస్ట్ మాత్రం అలాగే అందులో ఉండిపోవాలా. ఇలా అయితే బాగా మంచిగా అయితే ఇలా స్క్వీజ్ చేసేసుకోండి. ఈ వేస్టేజీ పడేయకుండా ఇందులో మిల్క్ అండ్ హనీ వేసుకొని మనం స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా ఉంటుంది. క్యారెట్లో అయితే ఏ విటమిన్ అయితే మనకి ఐకి చాలా యూజ్ అవుతుందండి. అలాగే ఈ విటమిన్ కూడా ఉంటుంది. ఈ విటమిన్ అనేది మన స్కిన్ టోన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. కలర్ కూడా చాలా బాగా వస్తారు. కానీ క్యారెట్ జ్యూస్ని డైలీ అయితే తీసుకోవద్దండి. ఇందులో పొటాషియం కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువైతే మన హార్ట్కి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందండి. అందుకని వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ కనుక ఈ జ్యూస్ కనుక తీసుకుంటే మనకి మన బాడీ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇందులో అయితే మనము హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుందామండి. లెమన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం చాలా బాగుంటుందండి. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మనం ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. అలా లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగొచ్చండి. లేదు మీకు కూలింగ్ పడదంటే ఇలాగ కూడా తాగేయచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. హెల్తీగా ఉండే క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ జ్యూస్ని అయితే మీరు వీక్లీ 2 to 3 టైమ్స్ అయితే తీసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్.